నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్కు చెందిన ఓ విలాసవంతమైన నౌక ఈ జలసంధిని దాటినట్టు తెలుస్తుంది. హర్ముజ్ పై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. షిప్పింగ్ డేటా ప్రకారం $500 మిలియన్ పైగా విలువైన ఈ నార్డ్ అనే నౌక శుక్రవారం మధ్యాహ్నం దుబాయ్లోని మెరీనా నుంచి బయలుదేరింది. శనివారం ఉదయం హర్ముజ్ జలసంధిని దాటి ఆదివారం తెల్లవారుజామున మస్కట్కు చేరుకుంది. చమురు రవాణాకు హర్ముజ్ అత్యంత కీలకం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి మీదుగా నౌకల రవాణా గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు అమెరికా దిగ్బంధనం కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు ఈ విలాసవంతమైన నౌకకు ఎవరు అనుమతులు ఇచ్చారనేది అస్పష్టంగా ఉంది. దీనిపై స్పందించేందుకు మోర్దాషావ్ ప్రతినిధి నిరాకరించారు. పుతిన్ సన్నిహితుడిగా పేరున్న మోర్దాషావ్ నార్డుకు యజమాని అని అధికారికంగా ఎక్కడా లేదు. కానీ 2025 నాటి షిప్పింగ్ డేటా ప్రకారం ఈ నౌక ఆయన భార్య నిర్వహిస్తున్న ఓ రష్యన్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. కాగా యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పుతిన్తో సంబంధాలు ఉన్న అనేక మంది రష్యన్లపై అమెరికా, ఐరోపా ఆంక్షలు విధించాయి. ఆంక్షలకు గురైన వారిలో మోర్దాషావ్ కూడా ఉన్నారు. ఇక టైమ్స్ పత్రిక ప్రకారం నార్డ్ ప్రపంచంలోని అతిపెద్ద యాట్లలో ఒకటి. ఇందులో 20 సూట్ రూములు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక హెలీప్యాడ్, ఒక జలాంతర్గామి ఉన్నాయి.